देख रहे हैं मी6 न्यूज। జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ కేజీపీపీ జేఏసీ చైర్మన్ కన్వీనర్ల ఆధ్వర్యంలో 4వ రోజు విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం H58 జెన్కో అధ్యక్షులు ఎలకంటి రఘోత్తమ్, రాష్ట్ర నాయకులు పుట్టపాక కిరణ్, పొనుగంటి శ్రీపాల్రావు, బుర్ర కుమారస్వామి, రీజనల్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు లింగంపల్లి రాజేశ్వర, తోట మల్లిక్, కమిటీ సభ్యులు హాజరై తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న 23,000 మంది ఆర్టిజన్ కార్మికుల కన్వెన్షన్ అనే న్యాయమైన కోరిక వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రభుత్వానికి, డిపార్ట్మెంట్స్ కి శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు, సంస్థల్లో పనికి భంగం కలగకుండా, సంస్థకు నష్టం వాటిల్లకుండా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు సంఘీభావం తెలిపేందుకు రావడం జరిగింది. విద్యుత్ శాఖలో ఆర్టిజన్ కార్మికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వివిధ రకాల బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఆర్టిజన్ కార్మికుల కన్వర్షన్ అనేది న్యాయమైన కోరిక వెంటనే నెరవేరుస్తామని ఆశిస్తూ ఒకే సంస్థ ఒకే సర్వీస్ రూల్స్ ఉండాలని, వేరుగా సర్వీస్ రూల్స్ ఉండటం వలన ఆర్టిజన్ కార్మికులకు పదవి విరమణ సమయంలో ఎలాంటి బెనిఫిట్స్, గ్రాట్యుటీ లేకుండా ఖాళీ చేతులతో పదవి విరమణ అవుతున్నారు. కావున తక్షణమే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ శాఖ యాజమాన్యాలు వీరి న్యాయమైన డిమాండ్ కన్వర్షన్ ఏపీఎస్ ఈబీ సర్వీస్ రూల్స్ తో ఉన్నటువంటి కన్వర్షన్ ఇవ్వాలని, ఆర్టిజన్ కార్మికుల విద్యా అర్హతలను బట్టి పూర్తిస్థాయి ఉద్యోగులుగా ఒకే సంస్థ ఒకే సర్వీస్ రూల్స్ గా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ నాయకులు, సిఐటియు జెన్కో సెక్రటరీ చిలువేరు మల్లయ్య, రీజనల్ అధ్యక్షులు ఇనుగాల కుమార్, రీజనల్ జేఏసీ కోశాధికారి మణికుమార్ మరియు దీక్ష కేటీపీపీలోని వందలాది ఆర్టిజన్ కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు మీ కోరిక నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ గట్టిగా నేనన్న మరి పక్కన ఏంటంట, మీరు నా లెక్కనండి ఛాలెంజ్ చేస్తాను. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. నీకు చేయలేదా? నీకు అసరలేదా? ఓ పెద్ద నిన్నేనే కార్మికుల